పరిశుద్ధుడా ప్రేమేడ దయగల తండ్రి, నాయన మీ నామనకు వందనాలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మీరు మాట్లాడండి. మా అడుగులు పరలోక రాజ్యమునకు చేరు వరకు మీ యందు మేము కలిగినటువంటి విశ్వాసం వీడక నిలుచున్నట్లును, మీ హెచ్చరింపులతోనూ గద్దింపులతోనూ, నాయన మీ ప్రేమతోనూ, మీ ఆశీర్వాదములతోనూ, మీ జ్ఞానంతోనూ మమ్మల్ని నింపి అలాగ నింపగలిగినటువంటి వాక్యములను మీరే మాకు అనుగ్రహించి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టయ్య గారికి, అలానే సహకరించినటువంటి డేవిడ్ రాజన్న గారికి క్రీస్తునాను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ వందనాలు. వాక్యదానంలోకి వెళ్దాం. ఎవరైనా ఈ లోకంలో ఉన్నటువంటి ఒక మానవుడు విశ్రాంతి ఎప్పుడు తీసుకోవాలనుకుంటున్నాడు అంటే, ఈరోజు విశ్రాంతి దినం కాబట్టి విశ్రాంతి గురించి చెప్పాలి అనుకుంటున్నాను. గడిచిన దినములలో ఆయన ఏ విధంగా హింసను పొందాడో, ఎందుకోసం హింస పొందాడో, ఎలాగ విజయం సాధించుకున్నాడో, ఇవన్నీ గడిచిన దినములలో చెప్పుకున్నాం. నిన్నటి దినం నందు మరింత ఘనంగా దేవుని యొక్క మాటలను మనం పంచుకున్నాం, ఆయన శ్రమపడిన విధానం. అయితే ఈ శ్రమల తర్వాత విశ్రాంతి ఆయన ఈ ఒక్కరోజు తీసుకుంటా ఉన్నాడు. ఈ ఒక్కరోజు మళ్ళీ రేపటి నుంచి ఉదయాన్నే లేవాలి, మళ్ళీ ఆయన స్టార్ట్ చేసేస్తాడు. ఇంకా ఈ వన్ డే విశ్రాంతి. అయితే విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటారు జనాలు, మనుషులు? ఎందుకంటే ఆయన 100% అంటే సంపూర్ణమైన మానవుడు, ఈ లోకంలో సంపూర్ణమైనటువంటి దేవుడు. సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. శిలువ మరణం ఆయన పొందినప్పుడు సంపూర్ణ మానవుడిగా పొందేశాడు, సంపూర్ణమైన మానవుడిగా పొందాడు. విశ్రాంతి తీసుకోవాల్సినంత సమయం ఎప్పుడు తీసుకుంటాము అంటే, మన శరీరం బాగా అలసిపోయినప్పుడు, బాగా ఒత్తిడికి గురైనప్పుడు, మానసిక ఒత్తిడి కానీ శారీరక ఒత్తిడి కానీ బాగా ఒత్తిడికి గురి అయినప్పుడు, అస్సలే నిద్ర లేనప్పుడు, ఇక ఆకలితో అలమటించినప్పుడు, ఆ నెక్స్ట్ టైమే ఇంకా నిద్రపోవాలి. ఏదైనా గొప్ప పని పెట్టుకొని ఆ పని సంపూర్తి అయిపోయింది అనుకో, అప్పుడు రిలాక్స్ అవుతాం. ఏ విధంగా అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, స్త్రీలు గర్భం ధరించి ప్రసవించిన తర్వాత చాలా నిద్రపోతారనమాట. వాళ్ళు ఆ పెయిన్ అంతగా అనుభవించుంటారు గర్భిణిగా ఉన్నప్పుడు, అంటే ప్రసవ సమయం అప్పుడు. లేదా ఎవరైనా ఆపరేషన్ చేసుకునే వ్యక్తి కూడా ఆ పెయిన్ అలా ఉంటుంది. దాని తర్వాత ఇక వాళ్ళు దాదాపుగా 1 or 2 days ఎక్కువ శాతం నిద్రలోనే గడిపేస్తారు. అంత పెయిన్ అనుభవించుంటారు, అంత నొప్పి. ఇలాగూ ఇవన్నీ వీటన్నిటి నుంచి విముక్తి పొందాలంటే, ఆ శారీరక శ్రమ నుంచి మళ్ళీ శరీరం ఉత్తేజం అవ్వాలన్నా, ఆ మానసిక ఒత్తిడి నుంచి మళ్ళీ బయటపడాలన్నా, అలసట నుంచి మళ్ళీ బయటపడాలన్నా విశ్రాంతి అనేది బాడీకి చాలా అవసరం. ఆయన సంపూర్ణమైన మానవుడు కాబట్టి, అంతగా హింసింపబడ్డాడు కాబట్టి, ఈ దినాన విశ్రాంతి దినాన్ని దేవుడు ఆల్రెడీ మొదట్లోనే ఏర్పాటు చేశాడు. అనాది కాలంలోనే 6 దినాలు సృష్టించి 7వ దినము విశ్రాంతిని ఆ రోజే ఏర్పాటు చేశాడు దేవుడు. ఆయన ఎంత ఏదైనా ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు అనుకోండి, పరీక్ష రాస్తా ఉన్నాడు, చిన్న పిల్లాడు 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్లే రాస్తున్నారు అనుకోండి. 3 గంటలు టైం ఇచ్చారు. 3 గంటల టైంలో మొదటి గంట రాస్తా ఉంటాడు, 2వ గంట కొంచెం స్పీడ్ పెంచుతాడు,
ఇక 3వ గంట వచ్చేసరికి ఇక ఎప్పుడెప్పుడు ఇంక మొత్తం రాయాలి 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 అని చెప్పేసి చాలా ఫాస్ట్ పెంచుకుంటూ పోతాడు. కనీసం ఈ మొదటి 2 గంటల్లో అట్లీస్ట్ ఏదైనా ఎక్కడైనా వాటర్ తాగడానికి కానీ ఇంక దేనికైనా కానీ పక్కకు లేవచ్చేమో, కానీ ఈ చివరి సమయంలో కనీసం పక్కకు తిరగడానికి కూడా ఇష్టపడ్డు. పక్కకు తిరగడానికి కూడా బాగా ప్రిపేర్ అయినటువంటి వ్యక్తి. అంటే చదువులో బాగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ఈ చివరి గడియలో కనీసం పక్కకు తిరగడానికి కూడా ఇష్టపడరు. ఒక్కోసారి అడిషనల్ మేడం అని చెప్పి అడగడానికి కూడా వాళ్ళు కనీసం నోరు తెరసరు, చేయెత్తుకొని నిలబడతారు అడిషనల్ తెచ్చిమ్మని చెప్పేసి. ఒక చేయెత్తి ఇంకో చేత రాస్తా ఉంటారు. అలాగూ ఎంత పకడ్బందీగా చివరి గడియలను వాడతారు అంటే ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూడాలి వాళ్ళు ఎంత రిలాక్స్డ్గా ఉంటారంటే అంత రిలాక్స్డ్గా ఉంటారు. సేమ్ యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రమలు అలా స్టార్ట్ అయ్యాయి. ఆయన సువార్త ప్రకటించుకుంటూ మొదలుపెట్టాడు 30 సంవత్సరాలప్పుడు. 3.5 సంవత్సరం ఆయన సువార్త ప్రకటించుకుంటూ వచ్చాడు. ఈ 3.5 సంవత్సరంలో చివరి 7 రోజులు అంటే ఆదివారమున ఆయన ఆదివారం రోజు అలా యెరూషలేం పట్టణానికి అప్పుడు వస్తాడు. యెరూషలేం పట్టణానికి మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. చదువుతారా అక్క? అందుకాయన మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడొక్కడే. మత్తయి 20:17. అందుకాయన అది కాదు 17వ పాస్టర్ గారు 20వ అధ్యాయము 17వ వచనం అక్క. 20:17 మత్తయి సువార్త. ఓకే, సారీ. యేసు యెరూషలేమునకు వెళ్ళనయినప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా నేను చాలక్క. యేసుక్రీస్తు ప్రభుల వారు అంతకుముందు 11 సార్లు యెరూషలేం పట్టణానికి వస్తాడు. యెరూషలేం పట్టణానికి ఆయన వస్తాడు. ఎప్పుడు కూడా సపరేట్గా ఇదిగో ఆయన యెరూషలేంలోకి వచ్చాడు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మొదలవుతా ఉంది అని చెప్పి ఎక్కడ మొదలు పెట్టలేదు. కానీ ఈ చివరి అంకం వచ్చేసరికి యెరూషలేం పట్టణానికి ఇక వస్తా ఉన్నాడు అంటే ఆయన ఇక వచ్చి అక్కడ అప్పగింపబడతాడు అని చెప్పడానికి ఈ సమయం మొదలైంది. యేసు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు. ఇంకా ఎంటర్ అవుతా ఉన్నాడు దేవుడు ఈ శ్రమలు అనుభవించడానికి. ఎంటర్ అవుతా ఉన్నప్పుడు తర్వాత ఈ ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఆయనకు ఎదురవుతున్నటువంటి ఒక్కొక్క సవాళ్ళు చూడండి ఎలా ఉన్నాయంటే, ఇంకా ఆయన హింసను అనుభవించడానికి అలా వెళ్తా ఉంటే ఇప్పుడు ఆయనకు వరుస పెట్టి ఎలాగూ పనులు వస్తున్నాయంటే, కరెక్ట్గా చెప్తాను, ఈ వారంలో ఆయన ఒక్క చోట కూడా అన్నం తినడానికి కానీ, నీళ్లు తాగడానికి కానీ, నిద్రించడానికి కానీ ఎక్కడ సమయం దొరకలేదండి. అన్నం తినటానికి కానీ, నీళ్లు తాగటానికి కానీ, నిద్రించడానికి కానీ ఎక్కడ సమయం దొరకలేదు. గమనించండి, కావాలంటే చెప్తాను. యేసు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి వాళ్ళకి మాటలు చెప్తా ఉన్నాడు. ఇదిగో నేను అప్పగింపబడతాను, ఆ తర్వాత లేపబడతాను, అక్కడ శ్రమలు వస్తాయి యెరూషలేంలో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి, చెదిరిపోవద్దు అన్నట్టు ఇలాగ చెప్తా ఉన్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు వెంటనే 29వ వచనం, వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివారు
యేసు ఆ మార్గంలో వెళ్ళుచున్నాడని విని ఇక్కడ గుడ్డివారు వచ్చారు. ఆయన అప్పగింపబడ్డానికి మరణించడానికి వెళ్తా ఉంటే గుడ్డివారు వచ్చారు. అయ్యా మమ్మల్ని స్వస్థపరచు, అయ్యా మమ్మల్ని స్వస్థపరచు అంటే వెంటనే ఇక ఆయన ఏం చేసేది లేదు, వెంటనే స్వస్థపరిచేయడమే, వెంటనే స్వస్థపరిచాడు. అంటే ఆటంకంలో అనుకోవచ్చు, లేదంటే ఉన్న పనిని ఇంకొంచెం ఎక్కువ చేయడం అనిపించవచ్చు, ఉన్న పనిని ఇంకొంచెం ఎక్కువ చేయడం అనిపించవచ్చు. సరే వెళ్ళాడు, వెంటనే స్వస్థపరిచాడు. ఆ తర్వాత మళ్ళీ తర్వాత యెరూషలేమునకు 21వ అధ్యాయం స్టార్టింగ్లో, తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగే వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, తర్వాత పస్కా పండుగ అంటే గాడిద పిల్లను తీసుకురండి అని చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి శిష్యులకు చెప్తానే వాళ్ళు గాడిద పిల్లను తీసుకొని వస్తాడు. ఇక్కడ ఎక్కడైనా ఇక్కడ ఎవరైనా సరే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనను దేవుడుగా ఎక్కడైనా ప్రబోధించుకున్నాడా అని ఎవరైనా అడిగితే ఇక్కడ ఒక మాట ఉంటుంది. మూడవ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయాన ఆయన చెప్తాడు చూడండి, ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తా ఉన్నారు, ఇదిగో నేను ప్రభువును. ఆది కాండంలో అబ్రహాం గారు సాక్షాత్తు దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రభువు అని చాలా సార్లు అన్నటువంటి మాట, ఎక్కడ ఎవరు వాడనటువంటి మాట మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుల వారు నేను ప్రభువునకు కావాల్సినవని చెప్పేసేయి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాట ఎక్కడైనా అడుగుతారు కాబట్టి ముందే చెప్తా ఉన్నా. ఆ తర్వాత జరిగినటువంటి సన్నివేశం యేసుక్రీస్తు ప్రభుల వారిని గాడిద పిల్ల మీద అలా ఎక్కొస్తా ఉంటే దావీదు కుమారుని హోసన్నా అనేది జరిగిపోతుంది. వెంటనే కిందకి వచ్చేసరికి అక్కడి నుంచి వస్తానే మందిరంలోకి వెళ్ళాడు. ఎందుకంటే ఈ లోకంలో ఇంకా ఆయన మందిరాన్ని అక్కడికి వెళ్ళి ప్రార్థించేసి ఇంక ముందుకెళ్ళాలి, నా ప్రయాణాన్ని కొనసాగించాలి అని. అక్కడికి వెళ్తానే మొత్తం వ్యాపారపు టిల్లుగా ఉండిపోయింది. అక్కడ కోపం తెచ్చుకున్నాడు. నేను ఇంతగా మీకోసం మరణించడానికి సిద్ధమయ్యాను. లోపల ఇదంతా వ్యాపారపు టిల్లుగా మార్చేశారే అని చెప్పేసి అక్కడ ఉన్న వాటిని అన్నిటిని చెదరగొట్టేసి ఈ మందిరం సమస్త జనాలకు ప్రార్థనా మందిరం కదా, వ్యాపారపు టిల్లుగా మార్చేశారు అని వాళ్ళందరినీ చెదరగొట్టేసి అక్కడ మొదలు పెట్టేస్తానే 21వ అధ్యాయం 18వ వచనంలో అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తాను, చాలా ఉంటుంది. ఉదయమందు పట్టణంనకు మరలా వెళ్తుండగా 18వ వచనం, పట్టణంనకు మరలా వెళ్తుండగా ఆయన ఆకలిగొనెను. ఈ అంకాన్ని చివరి దాంట్లో తీసుకొద్దాం, 21:18. తర్వాత ఇక్కడ మొదలైంది. ఇక్కడ మళ్ళీ 25వ వచనానికి వచ్చేసరికి ఆయన ఆల్రెడీ ఆలయంలో కొంచెం మాట్లాడి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ చెదరగొట్టి వచ్చేసాడు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన మీద అటాక్ జరుగుతూ ఉంది. ఇంకా ఆయన పనిని ఇంకా ఒత్తిడి భారం పెంచే విధం జరుగుతూ ఉంది. 25వ వచనానికి వచ్చేసరికి ఇక వీరిని దూరం పెట్టడం మామూలు కాదు, కానీ ఏమి చెప్పినా వీళ్ళు వినటంలా, ప్రతిదీ ప్రశ్న మీద ప్రశ్న వేస్తూనే ఉన్నారు. ఆయన దేవాలయంలో అవన్నీ చెదరగొడతా ఉంటే ఎవరి అధికారం ఇచ్చారు, ఎవరిని ఇట్లా బోధించమని చెప్పారు అని చెప్పేసి ఆయన అడిగితే ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఆయన 1000 ప్రశ్నలు అడిగితే అందులో ఒక్కదానికి కూడా మనం సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నాము అని చెప్పేసి సాక్షాత్తు ప్రభుల వారే బైబిల్లో చెప్తారు. దేవుడు అడిగితే 1000 ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా మన దగ్గర సమాధానం ఉండదు అని. అలాంటి ఒక ప్రశ్న అక్కడ ఉన్నటువంటి జనాంగానికి అడిగాడు. ఏమడిగాడంటే 25వ వచనంలో, యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండి వచ్చిందా, ఇక్కడి నుంచే వచ్చిందా అంటే భూలోకం నుంచి వచ్చిందా?
పరలోకం నుండి వచ్చిందా కాదా, మనుషుల నుంచి కలిగిందా అని చెప్పి అడుగుతానే ఆయన ఒకటే ప్రశ్న అడిగాడు. ఇక అక్కడ జనాంగము ఇకే సమాధానం లేదు వాళ్ళ దగ్గర, ఇకే సమాధానం లేదు. ఏం చెప్పినా కూడా ఇబ్బంది ఆ ప్రశ్నకు సమాధానం. ఇలాంటి ప్రశ్నల్ని యేసుక్రీస్తు ప్రభుల వారిని చాలా సార్లు అడిగారు అనమాట. చాలా సార్లు అడిగారు. ఎంతగా అడిగారంటే ఇంకా రాబోయే ఈ చెప్పుకునే దాంట్లో ఉంటుంది. ఆయన మీద గుచ్చి అంటే ఎక్కడైతే పట్టుకున్నాం విశ్రాంతి దినం ఏమన్నా విశ్రాంతి దినాన్ని అపవిత్రపరుస్తా ఉన్నావు, అసలు ఈ టైంలో ఇలా చేస్తావు, చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారు. సమాధానం చెప్పినా ఇరుక్కుంటారు, చెప్పకపోయినా ఇరుక్కుంటారు. అట్లాంటి సిచ్యుయేషన్లో ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని జనాంగం ఇరికించాలని చెప్పేసి ప్రయత్నాలు చేసేవాళ్ళు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన ఎక్కడ ఎటువంటి పొరపాటు లేకుండా సమాధానం ఇచ్చాడు. ఇక్కడ ఆయన అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానం లేదు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ పక్కకి వెళ్ళిపోయారు. తర్వాత 22వ అధ్యాయం స్టార్ట్ అయింది. 22వ అధ్యాయం స్టార్ట్ అయింది. ఇక్కడ 2 ఉపమానాలు చెప్తాడు దేవుడు, పరలోకానికి సంబంధించిన ఉపమానాలు. ఆ తర్వాత 22వ అధ్యాయం స్టార్ట్ అయింది. 22వ అధ్యాయము 15వ వచనం. ఇక ఆయన అడిగినటువంటి, ఆయన ఇక్కడ చెప్పినటువంటి ఉపమానము అక్కడ ఉన్నటువంటి 22వ అధ్యాయం స్టార్టింగ్ లో ఆయన చెప్పినట్టు ఉపమానం అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరికీ ఒక చెంపపెట్టు మాదిరి చెప్పేశాడు. అందరినీ చెంప మీద ఆహా పక్కన ఈ పక్కన కొట్టేసినట్టు చెప్పాడు. చెప్తానే 22వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. ఇక్కడ అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు. ఈ వచనము ఇక్కడికంటే లూకాసు వార్త 20వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. 20వ అధ్యాయం 20వ వచనం లూకాసు వార్త ఇక్కడికంటే అక్కడ ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. డబ్బులిచ్చి వేగుల వారిని, అంటే ఆ సమాజంలో వీరు చాలా నీతిమంతులని అనిపించుకునేటటువంటి జనాంగాన్ని తీసుకొని ఆయన కోసం కాపలా పెట్టారు. ఆయన కోసం కాదు, ఆయన మాటల కోసం. ఏదో ఒక్క మాటన్నా దొరుకుతుందేమో చూద్దాం ఇప్పుడు అని చెప్పేసి, ఒక్క మాట అయినా దొరికితే ఆ ఒక్క మాట పట్టుకొని రండిరా, మీకు జీతం మీకు ఇచ్చేస్తామనే ఉద్దేశంతో వేగుల వారిని ఏర్పాటు చేశారు. ఏ విధంగా అయితే యెహోషువ గారు 12 మందిని, మోషే గారు 12 మందిని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూసి రాపోండి అని చెప్పేసి వేగుల వారు అంటారు వాళ్ళని, 12 మందిని పంపించేస్తాడు. 12 మందిని ఆ విధంగా, అంటే సమాచారం అంతా తీసుకురావడానికి. ఆ విధంగా శాస్త్రులు, పరిసయ్యులు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకోవడానికి వేగుల వారిని ఏర్పాటు చేశారు. మాటలేందు పట్టుకోవడానికి. ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో కూడా ఇలానే ఉన్నాయి పరిస్థితులు. ఎప్పుడెప్పుడు కాపరులను, ఎప్పుడెప్పుడు బోధకులను, అంటే దేవుని సేవకులను, దేవుని పిల్లలను పట్టుకోవాలా అని చెప్పేసి సాతాను గాడి దూతలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఒక్క మాట కూడా దేవుని విషయంలో ఒక పొల్లు కూడా తప్పుకోకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి దేవుని విషయంలో. సరే, యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకోవాలని చెప్పేసి మళ్ళీ మత్తయి సువార్తకు వచ్చాను. ఇక్కడ 22వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నాం. ఇక్కడ ఆయన పట్టుకోవడానికి మనుషులను ఏర్పాటు చేస్తారు. వాళ్ళు అడుగుతున్నటువంటి మాట చూడండి, 15వ వచనం. 16వ వచనం. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గమును సత్యంగా బోధించున్నావని, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటం లేని వాడవనియు ఎరుగుదము. పట్టుకోవడానికి వచ్చినటువంటి వేగుల వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎంత బాగా పొగుడుతున్నారు అంటే, ఎంత బాగా మాటల్లో ఏమైనా దొరుకుతాయని
అయ్యా నువ్వు మొహమాటం లేవు, సత్యవంతుడైన దేవునివి, ఇదిగో ఎవరి మీదను ఎవరిని లక్ష్య పెట్టవు. ఇలాంటివి ఇలాంటివి ఆయనను పుషప్ చేశారు బాగా. పుషప్ చేసి తర్వాత ఆయన అడుగుతున్నటువంటి మాటలు, నీకేం తోచున్నది, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఆయన అడుగుతా ఉన్నటువంటి మాట, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా. ఆయన వెంటనే సమాధానం ఇచ్చేశాడు, కాయిన్ మీద కైసరు బొమ్మ ఉంది, ఎవరి వాళ్ళకి ఇచ్చేపోండి, ఎవరి వాళ్ళకు ఇవ్వండి అని చెప్పేసి మాట అంటానే 22వ వచనం చూడండి. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. ఇక ఈయనను పట్టుకోలేము మేము, ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడంటే ఇక మా వల్ల కాదు ఈయనను పట్టుకోవడం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈయన వెళ్ళిపోతానే వెంటనే ఇంకో గ్యాంగ్ అటాక్ అవుతా ఉంది. 23వ వచనంలో పునరుత్థానం లేదని చెప్పేది సద్దుకైలు. ఆ గ్యాంగ్ అయిపోతానే వెంటనే ఇంకో గ్యాంగ్ ఆయన మీద అటాక్ చేస్తా ఉంది. ఎంతగా అంటే ఆయనను నిజంగా చెప్తా ఉన్నా, నీళ్లు తాగడానికి కూడా వదలలేదు జనాలు. నీళ్లు తాగడానికి కూడా ఆ చివరి గడియలో, చివరి అంకంలో నీళ్లు తాగడానికి కూడా ఆయనకి ఇవ్వలేదు. ఆరోగ్యాన్ని అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన్ను ఒంటరిగా ఉంచలేదు. అన్నం తినడానికి లేదు, నీళ్లు తాగడానికి కూడా లేకుండా చేశారు. 23వ వచనంలో సద్దుకైలు వచ్చారు. వీళ్ళది ఒకటే, పునరుత్థానం లేదు. ఆ పునరుత్థానానికి సంబంధించిన లేదు అని నిరూపించగలిగిన ప్రశ్నలు తీసుకొస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర అడుగుతానే ఆయన ఒకటే మాట చెప్తాడు 33వ వచనంలో, సజీవులకే దేవుడు కానీ మరణించిన వారికి కాదు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పగానే వాళ్ళకి ఆ మాట ఎలా అయిందంటే 34వ వచనం చూడండి. ఆయన సద్దుకైల నోరు మూయించనని, అంటే సద్దుకైల నోరు ఇంకా నోరు మూసేసుకున్నారు. ఏం మాట్లాడడానికి వాళ్ళకి ఇక ఛాన్స్ కూడా లేకుండా పోయింది. అంతగా అంటే ఇందాకనే చెప్పాను కదా, ఆ చెంప ఈ చెంప వాయించినట్టు మాట్లాడాడు అని. సద్దుకైల పరిస్థితి అలానే అయిపోయింది. ఇప్పుడు చూడండి 34వ వచనంలోనే, ఆయన సద్దుకైల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. ఒకరి సద్దుకైలకు పరిసయ్యులకు అసలు పడదు. సద్దుకైల నోరు మూయిస్తున్నాడని తెలిసిన వెంటనే పరిసయ్యులు వచ్చేసారు. ఆ పైనేమో హేరోదీయులతో పాటు వాళ్ళందరూ వచ్చారు. ఈ తర్వాత ఇక్కడ 34వ వచనంలో పరిసయ్యులు వచ్చి 35వ వచనంలో వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది ఉంది? ఇంత చెప్తా ఉన్నావు కదా, ముఖ్యమైన ఆజ్ఞ ఉంది. ఆయన డైరెక్ట్గా చెప్పేశాడు. ఏం చెప్పాడు అనేది మనకు పూర్తిగా తెలుసు. ఇలా వెంటనే ఇక్కడి నుంచి ఈయనను కూడా పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక 23వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి ఆయన ఎంత కష్టపడ్డాడంటే ఎవరు ఆయనని వదిలేయటం లేదు. 23వ వచనం వచ్చేసరికి, అప్పుడు యేసు జన సమూహంతోనూ శిష్యులతోనూ ఇట్లా అన్నాడు. ఇవన్నీ చెప్పుకుంటూ, ఇంతమందికి సమాధానం చెప్పుకుంటూ మరీ శిష్యులను ధైర్యపరిచి, పరలోక రాజ్యం ఇలా ఉంటుంది నాయన, మీ పరలోక రాజ్యం పొందుకోవాలంటే మీరు దాన్ని పోగొట్టుకోవద్దండి అని చెప్పే ఉద్దేశంతో ఆయన ఇంకనూ శిష్యులను బలపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమయాల్లో, అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని అందరికీ ధైర్యపరుస్తున్నటువంటి సమయంలో ఇవన్నీ అడ్డొచ్చి పడతా ఉన్నాయి. ఆయన ప్రయాణం వేరు, ఇవన్నీ అడ్డొచ్చి పడతా ఉన్నాయి. 23వ అధ్యాయానికి వచ్చేసరికి మళ్ళీ ఇక ఇలాగైతే లాభం లేదని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు మొత్తం జనాంగాన్ని అందరినీ కూర్చోబెట్టి, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైల మీద మీరు జాగ్రత్తగా ఉండండి, ధర్మశాస్త్రోపదేశకులను బట్టి జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు, వాళ్ళు
ఒక్క ఒక చిన్న వచనంలో ఉంటుంది. 4వ వచనంలో, మోయే శక్యం కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదలింపనొల్లరు. వీళ్ళందరూ ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ మోయే శక్యం కాని బరువులను మీ మీద మోపుతారు కానీ వాళ్ళు తమ వేళ్ళతో కూడా ఆ బరువును ముట్టుకోరు. జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ ఏవేవో ప్రశ్నలు అడిగి గొప్పవారు అవుతున్నారు అనుకుంటున్నారేమో కానీ అవన్నీ మీకు బరువులుగా ఉంటాయి. వారి విషయమై జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు జనాంగాన్ని అంతటిని ఉద్దేశించి చెప్తా ఉన్నాడు. 13వ వచనానికి వచ్చేసరికి మళ్ళీ డైరెక్ట్ గా అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. మళ్ళీ 15వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఆ తర్వాత 23వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 27వ వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఈ అన్ని వీరిని డైరెక్ట్ అటాక్ చేశాడు ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు. మీరు తప్పు చేస్తా ఉన్నారు, మీరు సున్నం కొట్టిన సమాధి మాదిరి ఉన్నారు. మీరు ప్రతి జీలకర్ర, సోంపు, పుదీనా వీటన్నిటిలోనూ 10వ వంతు చెల్లించమని అడుగుతా ఉన్నారు కానీ న్యాయం విషయము, కనికరం విషయంలో మీరు వాటిని పూర్తిగా విడిచిపెట్టేశారు. ఇలాగూ ఎంత ధైర్యంగా వారిని అందరిని ఎదురుగానే పెట్టేసుకొని వారి అందరి మీద విరుచుకుపడ్డాడంటే, అంటే అంతగా చెప్పాడు అంటే ఇక ఆయనను పట్టుకోవడానికి చాలా ఇంకా ఎదురు చూశారు. అయితే జనాంగానికి అంతటికి భయపడి అయ్యో ఈ టైంలో ఇలా చేస్తే ఇబ్బంది పడతాం కాబట్టి సైలెంట్గా ఉండిపోవడం మంచిది అనే ఉద్దేశంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత 24వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? ఒలీవ కొండ మీద అలా కూర్చుంటేనే వెంటనే శిష్యులు వచ్చి వీరి ప్రశ్నలకు ఇప్పుడు శిష్యులను కూడా ఆయన తృప్తిపరచాలి. అయ్యి మీరు ఇవన్నీ చెప్తా వస్తున్నారు కదా, మీరేమో హింసింపబడతాము ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా, రెండవ రాకడ సమయం గురించి చెప్పారు కదా, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటేనే శిష్యులకు అర్థమయ్యేటట్టు వెంటనే ఆయన ఇవన్నీ ఆయన క్రీస్తు మరణం ఎప్పుడు, క్రీస్తు పునరుత్థానం ఎప్పుడు, తర్వాత అబద్ధపు క్రీస్తు ఎప్పుడు వస్తాడు, అబద్ధపు క్రీస్తులు వస్తారా రారా, వీటన్నిటి గురించి మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ శిష్యులకు చక్కగా చెప్పుకుంటూ వస్తాడు. 28వ వచనం వరకు అలాగని చెప్పుకుంటూ వస్తాడు. ఇవి అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మార్కు సువార్తలో ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం చదవండి అక్క ఎవరైనా. సరే, జబదేయి కుమారులైన యాకోబును, యోహాన్ను ఆయన యుద్ధకు వచ్చి జబదేయి కుమారుల తల్లి వచ్చి ఆయనేమో మరణించడానికి ఇవన్నీ చెప్తా ఉంటే నేను ఇలా మరణిస్తాను అని చెప్పేసి ఈ లోకపు తల్లి ఏం చేస్తా ఉందంటే, జబదేయి కుమారుల తల్లి ఆమె అయ్యా నా కుమారులు ఉన్నారు కదా, వారిని కుడివైపు నొక్కని ఎడం వైపు నొక్కని మీ పక్కన పెట్టుకోండి అయ్యా అని చెప్పేసి ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తాను. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి మీద అటాక్ ఎలా జరుగుతుందంటే ఇంకా ఆయనకు సమయాన్ని ఇవ్వట్ల అలా జరుగుతూ ఉంది. వాళ్ళకి చెప్పే సమాధానం వాళ్ళకి చెప్పేశాడు, మీరు పరిచారకులుగా ఉండాలి, స్థానాలు దేవుడు తండ్రి నిర్ణయిస్తాడు అని చెప్పేసి చాలా క్లియర్గా అక్కడి నుంచి ఆ తల్లి గారికి కూడా చెప్పేసి పంపించేస్తాడు జబదేయి కుమారుల తల్లి. ఆ తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. ఈ 25వ అధ్యాయం మొత్తము పరలోక రాజ్యం గురించి చెప్పుకుంటూ వస్తాడు, ఆయన మహిమతో ఉండాలి అని చెప్పేసి. ఇక్కడ 26వ అధ్యాయము
26వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు భోజనానికి కూర్చున్నారు. ఇక్కడ ఎన్ని అధ్యాయాలు అయ్యాయి? 21వ అధ్యాయం మొదలు పెడితే 26వ అధ్యాయం వరకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. కంటి మీద కునుకు లేకుండా ఆయన పని చేశాడు. 26వ అధ్యాయం 26వ వచనానికి వచ్చేసి, ఇప్పుడు ఆయన వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మనకందరికి తెలిసినటువంటి వచనాలే, ఈ రక్తాన్ని శరీరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ భోజనం చేశారనుకుంటున్నారా? ముందుకెళ్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ చూడడం కంటే అక్కడ చూడడం ఇంకా బాగుంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. మొదటి నుంచి ఉంటుంది ఇక్కడ. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఆమేన్. 2వ వచనం అక్క. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది అంతకుముందు ఆలోచన పుట్టించిండెను కనుక చాలా యేసుక్రీస్తు ప్రభుల వారు అందరు కలిసి భోజనానికి కూర్చున్నారు. ఇదే సందర్భమే అక్కడ ఉంటుంది. ఇదే సందర్భమే మత్తయి 26 ఈ సందర్భమే అక్కడ కొంచెమే ఉంటుంది, 4-5 వచనాల్లో. ఇక్కడ క్లియర్గా ఆయన అప్పగింపబడబోతున్నాడని చెప్పేసి ఇక శిష్యులందరినీ పిలిచేసి వాళ్ళందరికీ, ఇదిగో నేను అప్పగింపబడబోతున్నాను, నా శరీరము నా రక్తాన్ని ఇలా ఇవి మీరు తాగితే తప్ప పరలోక రాజ్యాన్ని చేరలేరు అని చెప్పేసి మళ్ళొక మార ఆయన వాళ్ళందరికీ చెప్పాలి. చివరి ది లాస్ట్ సప్పర్ అంటారు కదా, ఇదే అంటే ఆయన భోజనం చేయాలి వాళ్ళతో పాటు కలిసి అని చెప్పేసి అలా కూర్చుంటానే భోజనానికి కూర్చుంటానే 3వ వచనం చూడండి. తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి, ఆయన పని ఆయన గుర్తొచ్చేసింది. భోజనం ముందర కూర్చుంటానే తండ్రి తన చేతికి సమస్తం అప్పగించాడు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడు, దేవుని యొద్దకు వెళ్ళవలసి వచ్చింది అని ఆయన వెంటనే తెలుసుకొని ఆ పైన యూదాను జ్ఞాపకం చేసుకొని 4వ వచనంలో భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుమున కట్టుకొనెను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. భోజన పంక్తిలో అలా కూర్చున్నాడండి. దాదాపు వారం తర్వాత, 5 రోజుల తర్వాత అనుకోండి. భోజన పంక్తిలో అలా కూర్చుంటానే మనసు ఒప్పలేదు ఆయనకి. అయ్యో యూదా మనసులో అపవాది చేరిపోయాడే అని చెప్పేసి వెంటనే భోజన పంక్తిలో నుండి లేచి, అందరూ భోజన పంక్తిలో కూర్చున్నా కూడా లేచి ఆయన పై వస్త్రము తీసి నడుము కట్టుకొని టువాలు తీసుకొని మొత్తం శిష్యుల పాదాలన్నీ కడగడం మొదలు పెట్టేశాడు. భోజనం కూడా మనస్ఫూర్తిగా చేయలేదు, చేసినట్టు కూడా లేదు. వాళ్ళు ఈ లోకంలో ఆయన తండ్రి చెంతాన్ని నెరవేర్చడానికి అన్నపానములు సైతం పక్కకు పెట్టేశాడు. ఇక శిష్యుల పాదములన్నింటినీ కడగడం మొదలు పెట్టాడు. ఇక తర్వాత జరిగినది పేతురు గారు, అయ్యా నా ఒళ్ళు అంతా కడుగని చెప్పేసి చెప్తారు కదా. అది ఆ తర్వాత 21వ వచనంలో యేసు మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఇంతగా నేను పాదాలు కడుగుతా ఉన్నాను కదా, మీరందరూ చూస్తా ఉన్నారు కదా, మీలో ఒక్కడు నన్ను అప్పగిస్తాడు అని ఆత్మలో కలవరపడి అని చెప్తా ఉన్నాడు చూడండి. ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పేసి 26వ వచనం. అందుకేసు నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకు
ఇచ్చాను. వాడు ముక్క పుచ్చుకొని తర్వాత వాడు వెళ్ళిపోయాడు. ఈ మాట మత్తయి 26:26లో వారు భోజనం చేయించినగా యేసు ఒక గిన్నె పట్టుకొని ఇవన్నీ ఆశీర్వదించి ఇవన్నీ చెప్పేసి ఇక్కడ రొట్టె ముక్క ముంచి వారికి ఇస్తా ఉన్నాడు. ఇచ్చే దాంట్లో యూదా గారు బయలుదేరారు. కనీసం భోజనం చేయడానికి కూడా ఆయనకు సమయాన్ని ఇవ్వలేదు. వెంటనే వెళ్ళి వాడు వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు మళ్ళీ మొదలు పెట్టారు చూడండి 31వ వచనం. ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయన మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా ఇంకో కొంతకాలం మీతో కూడా నేను ఉండను. 33వ వచనంలో ఇక నేను ఉండను, నేను వెళ్ళవలసిన గడియ వచ్చి ఉన్నది అని చెప్పేసి మళ్ళీ ప్రయాణాన్ని మొదలు పెట్టేశాడు. మళ్ళీ ప్రయాణాన్ని మొదలు పెట్టేశాడు. ఆ తర్వాత ఇప్పుడు రండి. ఇప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. 5 రోజుల క్రింద ఆయన ఆకలి కొన్నాడు. ఇంత శ్రమలు నేను అనుభవించబోతా ఉన్నాను కదా, రాబోయే వారంలో కొద్దిగా ఏదైనా కడుపులోకి వేసుకుందాం, కొద్దిగా ఆకలి తీర్చుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో సంపూర్ణమైనటువంటి మానవుడు కదా, ఆకలి దప్పులు శారీరకంగా కూడా ఆయనకు ఉన్నాయి. ఇంతగా నేను ఈ శ్రమలన్నీ ఒకసారి దృష్టించుకుంటే కొంచెం ఆకలి పడాలి అనిపించింది ఆయనకి, అంటే ఆకలి తీర్చుకోవాలి అని చెప్పించింది. వెంటనే అక్కడికి వెళ్ళి పొలాలను చూద్దాము అంటే ఇది ఇజ్రాయెల్ జనాంగానికి ఆపాదించి చూస్తారు, అంటే మారుమనసు పొందినటువంటి బిడ్డలకు రూపాంతరంగా చూస్తారు, లేదా మారుమనసు పొందినటువంటి బిడ్డలకు చూస్తారు. మనమైతే ఆకలి పరంగా చూస్తా ఉన్నా. యేసుక్రీస్తు ప్రభులు వారు 21వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనంలో ఉదయమందు పట్టణంలోకి మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదని దానిని చూచి ఎంత బాధపడి ఉంటాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఇంత శ్రమలు ముందు ఉన్నాయి కాదా, ఎన్ని శ్రమలు అనుభవించాడో అవన్నీ మనకు తెలుసు. దాదాపు ఒక వారం పాటు ఇక అన్నపానం లేవు. ఈ శ్రమలన్నిటికీ సిద్ధపాటు కలిగి ముందుగా వెళ్ళేటప్పుడు ఒకసారి ఆకలి తీర్చుకుందామని ఒక చెట్టు దగ్గరికి వెళ్తే అక్కడ ఫలాలు ఏమీ లేవు. ఎన్నో మాటలు ఆయన ఆ చెట్టును చూచాడు, ఎన్నో మాటలు. ఎందుకంటే అకాలపు పండ్లు పూసే అంజూరపు చెట్టు అది. ఆ కాలంలో కూడా, అంటే కాలంలో కూడా అంజూరపు చెట్టుకు పళ్ళు కాస్తాయి. ఇది ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఈ అంజూరపు చెట్టును ఆయన అప్పటి నుంచి 11 మాటలు అదే దారిని అలానే తిరిగింటాడు కాబట్టి చూశాడు. ఇప్పుడు ఈ మారు వచ్చి పండు ఏమైనా కాచిందేమో అని చూస్తే ఒక్క పండు కాయదు. ఇక ఆయన ఆ ఆకలి బాధను తట్టుకోలేకపోయాడు. ఇదిగో ఆత్మఫలంలో ఏమీ ఇవ్వలేదు, ఆకలి బాధను కూడా తీర్చలేదు అని చెప్పేసి ఆయన వచ్చినటువంటి ఆ మాట ఆ చెట్టు మొత్తం వేలతో సహా పెకలింపబడిపోయింది. ఇక్కడ ఎండిపోయింది, తర్వాత పెకలింపబడిపోయింది. మళ్ళీ ఒకసారి చూసేసరికి అంటే ఇంతగా ఆయన ఆకలి ఉన్నప్పుడు మనము తీర్చాలి. ఆకలిగా ఉన్నప్పుడు తీర్చాలి, దాహంగా ఉన్నప్పుడు దాహం ఇవ్వాలి. ఇవన్నీ తెలుసు. ఇన్ని శ్రమలు అనుభవించినాడు కాబట్టే ఇది నాయన విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. 27వ అధ్యాయం 57వ వచనంలో 27:57లో ఇక్కడ 27:57లో యేసు శిష్యుడుగానున్న అరిమతయ్య యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపను ఆజ్ఞాపించును. యోసేపు ఆ దేహంను తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి
వెళ్ళిపోయాను, పొర్లించి వెళ్ళిపోయాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దినంన విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు. అయితే ఆయనను హింసించి, ఆయనను దూషించి, ఆయన మీద అబద్ధ సాక్ష్యములు చెప్పించి, ఇదిగో ఆయనను ఎల్లవేళ ఎదిరించుకుంటూ ఈ లోకంలో జీవించినటువంటి మనుషులు ఊరికే ఉన్నారా ఈ విశ్రాంతి దినంలో? చేతులు కట్టుకొని ఉన్నారా అంటే 62వ వచనం చూడండి. 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతును వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉంటుందని చెప్పింది. అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలిని వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి వ్యతిరేకంగా పనిచేయటం ఈ లోకపు మనుషులు ఆగిపోలేదు. ఆయనను హింసించినటువంటి బిడ్డలు ఆగిపోలేదు. మళ్ళీ పిలాతు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారిని వంచకుడు ఇలా చేశాడు, మళ్ళీ అలా చేస్తాడేమో అని చెప్పేసి ఆయన రాతి మీద ముద్ర వేసి మరి నిలబడ్డారు, కావలిన్నారు. రేపటి దినం పునరుత్థాన దినం. మరి పునరుత్థానానికి సంబంధించింది మరెన్నడైనా చెప్పుకోవచ్చు. ఇంతగా శ్రమపడ్డాడు కాబట్టే ఆయన విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. ఈ కొద్ది మాటలు మనల్ని ఆత్మీయంగా స్థిరపరిచి సిద్ధపరచునుగాక. ఆమేన్. విశ్రాంతినిచ్చెడు దేవా, శ్రమలెల్ల తీర్చుమయా. విశ్రాంతినిచ్చెడు దేవా, శ్రమలెల్ల తీర్చుమయా. సిలువే నాశ్రయము, హాయిగా నచటుండెదను. ఈ పాద సన్నిధికి ఈ ప్రేమను నీ ప్రేమ కనుగొనుచు దేవా మేము చితిమి. సిలువే నా ఆశ్రయం, సిలువే హాయి గొలిపే చోటు, సిలువే శ్రమలల్లా తీరే చోటు, సిలువే విశ్రాంతినిచ్చడి చోటు. సిలువే మన ఆశ్రయము, సిలువ యొద్దనే విశ్రాంతి. పాప భారపు మోయలేని మూటను దించుకునే చోటు, సిలువ యొద్ద హాయి, సిలువ విశ్రాంతి, సిలువే మన ఆశ్రయం. చాలా చక్కగా వాక్యమును వివరించిన పాస్టర్ నాగలింగేష్ గారికి నిండుగా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ నాగలింగేష్ గారు. ముగింపు ప్రార్థన చేసుకుందామా? గ్రేస్ మనోరంజనమ్మ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. గ్రేస్ మనోరంజనమ్మ గారు ముగింపు ప్రార్థన చేస్తారు.